వారు ఆ నక్షత్రము చూసి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి. తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని పూలమును కానుకలను ఆయనకు సమర్పించి తరువాత హేరోదు రాజు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి. చాలమ్మా. ఏమని దేవుని వాక్యంలో ఏమిటంటే, వారు రాజు మాట విని, ఏ రాజు అండి? హేరోదు రాజు ఈ యొక్క జ్ఞానుని ఎందుకు పంపించాడంటే, ఆ రాజ్యమును ఏలుచున్నటువంటి హేరోదు రాజు ఉండినప్పుడు ఒక ప్రవక్త ద్వారా నీకైనా గొప్ప రాజు ఇక్కడ పుట్టాడు అని తెలుసుకున్న తర్వాత హేరోదు రాజు ఏం చేశాడంటే, ఎవరైనా ఒక ప్రాంతంలోని ఒక పెద్దగా ఉన్నాడంటే, ఒరే నీకన్నా పెద్దగా ఒకడు పుట్టాడు, వాడు ఇక్కడంతా పరిపాలన చేస్తాడు, అతనే ఇక్కడ రాజ్యాన్ని ఏలతాడని చెప్పి తెలియపరిస్తే ఆ యొక్క గ్రామంలో కానీ పట్టణంలో కానీ పెద్దగా ఏమవుతుందండి? అసూయ ఏర్పడుతుంది. నేను ఇక్కడ పరిపాలిస్తుండగా వేరేవాడు ఎవడో వచ్చి ఇక్కడ పరిపాలిస్తాడా? వాడు ఎవడు, ఎక్కడున్నాడు, వాడిని మీరు తెలుసుకోమని చెప్పేసి ఆ రాజు ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానులకి ఆజ్ఞ ఇచ్చాడో వారు ఏం చేశారంటే బయలుదేరుతూ వెళ్ళారంటే, అక్కడికి వెళ్ళారు. వారికి కూడా రాజు మాటని తిరస్కరించి వెళ్ళలేము అని చెప్పలేక ఏం చేశారంటే, ఇప్పుడు మంచి చేసేవాడు వస్తున్నాడంటే మిగతా వాళ్ళకి కూడా అందరికీ ఆనందంగా ఉంటుందండి, ఆనందంగానే ఉంటుంది. ఇప్పుడు ఆ రాజు చేత వాళ్ళు ఎంత హింసింపబడ్డారో తెలియదు, కానీ ఆ యొక్క లోకరక్షకుడు జన్మించాడు అని తెలుసుకోగానే వారు కూడా ఆ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఈ యొక్క రాజు ఎప్పుడైతే ఆజ్ఞను జారీ చేశాడో ఆ యేసుక్రీస్తుని ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడో తెలుసుకుందాము అని వెళ్ళి రాజు తెలియపరిద్దామని వెళ్ళారు. కానీ వారు ఏం చేశారంటే, వెళుతున్నప్పుడంట వారికి దారిని ఎవరు చూపిస్తారండి? నక్షత్రం. ఆ నక్షత్రము ఎక్కడ వరకు వెళుతుందో అక్కడికి వెళ్ళి ఆగిన వెంటనే వీళ్ళు అక్కడ ఆగాలి. అయితే ఆ ప్రాంతంలో ఆ నక్షత్రం వెళ్ళి 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 ఒక ప్రాంతం ఆగినప్పుడంట ఈ నక్షత్రం ఇక్కడ ఆగింది, పరలోక రక్షకుడు ఇక్కడే పుట్టి ఉన్నాడని తెలుసుకునే వారు ఆ ప్రాంతంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసిన పశువుల పాకలకు వెళ్ళిన తర్వాత అంట మరీ దగ్గరికి వెళ్ళంట ఆ యొక్క కుమారుడిని చూసి ఎంతో సంతోషం పడిపోయారంట. ఎందుకంటే లోకాన్ని రక్షించేవాడు పుట్టాడు, మనను రక్షించేవాడు పుట్టాడు, మన రక్షణకర్త అయినటువంటి యేసు ప్రభు పుట్టాడు అని వారు ఎంతో ఆనందం చేత వెళ్ళారంట. లోపలికి వెళ్ళి ఇంకా ఆనందపడిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి కార్యం చేస్తారంటే మనకు ఆనందం. ఒక్కొక్క ప్రాంతంలోని ఎలా ఉంటుందంటే, ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆడు చెప్పిందే వేదం శాసనికంగా ఉంటాడు. వాడు ఏంటంటే ఆడ మాటకు తిరిగి లేనప్పుడు వాడు ఏం చేస్తాడు, ప్రజల్ని హింసిస్తూ ఉంటాడు, అనేక రకాలుగా హింసించి బాధలు పెడుతూ ఉంటాడు. కానీ అటువంటి సమయంలో ప్రజలను రక్షించడానికి, ప్రజలకు మంచి చేయడానికి ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఆ ప్రజలు ఎలా ఉంటారండి? సంతోషంగా ఉంటారా, ఉంటారా? అదే మాదిరిగా ఈ యొక్క తూర్పు జ్ఞానులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువుని చూసంట ఎంతో బాగా ఆనందం. బాబోయ్, ఎంతో మామూలు ఆనందం కాదు. ఇంకా మామూలుగా ఏదైనా మనకి ఒక మంచి జరిగిందో కొంచెం ఆనందపడతాం, కానీ ఆ ఆనందం రెట్టింపులు అయిపోయింది అనమాట. వాళ్ళకి రెట్టింపు ఆనందంతో ఉండి వాళ్ళు ఏం చేశారంటే బంగారము, సాంబ్రాణి, బోనాలు తీసుకొచ్చి ఎవరికి కాంట్రీకి అర్పించారండి? దేవునికి సమర్పించారు. ఆ సమర్పించిన తర్వాత వారు ఆయన సమర్పించి ఈ విషయాన్ని ఎవరు తెలియపరచాలి?
ఏ రోజు రాజుకి పలానా ప్రాంతంలో యేసు ప్రభు ఉన్నాడు, ఒక పశువుల పాకలో పుట్టి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారండి? ఏ రోజు రాజు వెళ్ళి కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు రాజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపోమని చెప్పాడు. ఎప్పుడైతే వీళ్ళకి హేరోదు రాజుకు ఈ విషయాన్ని తెలియపరచకుండా వీళ్ళకి ఏంటంటే దేవుని ఆజ్ఞ చేత, అంటే వీళ్ళకి ఏదో స్వప్నం ముందు తెలియపరచు ఉండొచ్చు, వారు ఏం చేశారంటే ఆ హేరోదు రాజు ఉండవలసిన ప్రాంత మార్గం నుంచి వెళ్లకుండా, ఇప్పుడు ఆ మార్గం నుంచి వెళ్ళడానికి వీళ్ళకి పంపించాను పలానా వర్తమానం తీసుకురమ్మని చెప్పేసి వీళ్ళు తీసుకొస్తారని చెప్పేసి ఆ రాజు ఏం చేస్తాడండి? కాపలాదారులు పెట్టి వాళ్ళు వచ్చే వరకు చూడండి రా, వాళ్ళు రాగానే తీసుకొచ్చాడు నా దగ్గరికి అంటారు. కానీ వీళ్ళు దేవుని యొక్క ఆ దేవదూత ద్వారా ఎప్పుడైతే వారికి ఆ మార్గం వెళ్లకుండా వాళ్ళకి తెలియపరిచిన ఆ మార్గం మానేసి వేరో మార్గం వెళ్ళిపోయారు. వేరో మార్గం వెళ్ళిపోయిన తర్వాత దేవదూత ఎవరికి స్వప్నమందు కనిపించింది? యోసేపుకి కనిపించి చెప్తుంది, నీవు నీ బిడ్డను తల్లిని తీసుకుని వెంట పెట్టుకుని ఐగుప్తునకు వెళ్ళిపోవని చెప్పేసి ఆ యొక్క యోసేపు చెప్పినప్పుడు ఆ యోసేపు ఏం చేశాడండి? శిశువును తల్లిని తోడుకొని అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చుకున్నట్టు హేరోదు మరణం వరకు అక్కడే నుండి. అప్పుడు ఆ లేచంట ఎప్పుడైతే దేవదూత ఆ యొక్క స్వప్నం ముందు యోసేపు తెలియపరిచిందో వెంటనే లేచిపోయి ఏం చేశాడంటే లేచిపోయి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉండుము. అంటే ప్రభు మాట నెరవేర్చే వరకు అంటే హేరోదు రాజు చనిపోయేంత వరకు కూడా నీవు ఆ ప్రాంతమును విడిచి రావద్దు అని చెప్పేసి చెప్పాడు. ఆ ఆజ్ఞను తన్ను అపహరించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తన జ్ఞానులను వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించవలేదని. మరి ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారండి? ఇప్పుడు మనమందరం అందరూ చిన్నపిల్లలతో సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యావత్ ప్రపంచం అంతా కూడా, నాకు బైబిల్ మా సారన్ గారి బైబిల్ బాగా చిన్నదైపోయింది, కళ్ళు కనిపించి అక్కడ కూడా కనిపించట్లేదు, అందుకనే తరపడుతున్నాను చదవడానికి. యావత్ ప్రపంచం అంతా కూడా ఏం చేసుకుంటున్నారండి? క్రిస్మస్ సెలబ్రేషన్ సంతోషంతో చేసుకున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన దినము నుంచి కూడా ఆ యొక్క రాజ్యంలో ఎవరికి తల్లులకి సంతోషము లేదు. ఎందుచేతంటే ఆ జ్ఞానులు నేను పంపించాను, ఆ వర్తమానము నాకు తెలియపరచకుండా వారు ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ యొక్క పుట్టినవాడు ఎక్కడున్నాడో నాకు తెలియలేదు. అంటే మామూలుగా కోపం వస్తుంది, విపరీతమైన కోపం కూడా వస్తుంటుంది. వస్తుందా రాదండి మనిషికి? ఆగ్రహం. అది ఎలా ఉంటుందంటే ఎంతమంది అడ్డొస్తే అంతమందిని చంపేయాలన్నంత కోపం వస్తుంది అనమాట.
అటువంటి కోపము ఈ రాజుకి వచ్చేసిందంట. ఎందుకంటే వారు పలానా ఈ రాజ్యమును ఏలువాడు పలానా చోట పుట్టి ఉన్నాడని తెలియపరచుకున్న వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా రాజుకి కోపం వచ్చి ఏం చేశాడండి, ఆ ప్రాంతంలో చిన్నపిల్లలందరూ 2 సంవత్సరముల మొదలుకుని తక్కువ వయసు మగ పిల్లలందరినీ నరికేమన్నాడంట. ఎలాగుంటుందమ్మా, 2 సంవత్సరముల పిల్లలందరినీ కూడా తల్లి ఒళ్ళు లాక్కుని చంపుతుంటే ఏం చేస్తారు? తల్లిదండ్రులు నవ్వుతారా, సంతోషపడతారా? కానీ మనం యేసుక్రీస్తు పుట్టాడు అని మనం పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటున్నాం. కానీ ఆ రోజు కాలంలో మగ పిల్లల కన్నా తల్లులందరూ కూడా బోరుని ఏడ్చారంట. ఎంత ఏడుపు అంటే వాళ్ళ ఏడుపుని కూడా ఎవరో ఓదార్చలేనటువంటి ఏడుపు. ఏమండి, సాధారణంగా చిన్నపిల్లలు వెళ్తున్నప్పుడు అప్పని పడిపోయి అనుకోండి, ఏమంటారమ్మా మీరు? ఏమంటారు చెప్పండి అమ్మా? మీ కన్న బిడ్డ కాకపోయినా ఏమంటారు చెప్పండి? అమ్మ బిడ్డో అంటారు, లేదా అమ్మ కొడుకు అంటారు. అంటారా? అటువంటిది కన్న బిడ్డలని ఒడిలో ఉన్న పిల్లలను ఆపుని చంపుతుంటే ఆ తల్లి ఎంత ఏడ్చుంటారండి. ఆ ప్రాంతంలో అంట ఆ రామంలో అంగలాకు వినబడును, ఏడుపు మహారోదనియు కలిగెను, రోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచూ వచ్చు, వారు లేనందున ఓదార్పునక విండెను. ఏదో అంగలార్పు బాబోయ్, ఇంకా ఆ ఏడుపుని ఎవరు ఓదార్స్తారు? ఉదాహరణకి మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ కానీ చనిపోతే ఎలా ఉంటామమ్మా? తల్లి ఏం చేస్తుంది? పెద్దవాడైనా సరే గుండెలు బాధేసుకుండి ఎంతమంది వచ్చి అమ్మా ఊరుకోమ్మా అంటే ఊరుకుంటావా? అస్సలు ఊరుకోం, నేల పడి కొట్టేసుకుంటారు. మరి అటువంటి రోజుల్లో ప్రభువైన యేసు క్రీస్తు పుట్టిన దినాన్న ఎంతమంది తల్లులు ఏడ్చుంటారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లులందరూ కూడా, చిన్న పిల్లలు కలిగినటువంటి తల్లులందరూ కూడా ఎంత రోదన కలిగి ఉంటారు, అంగలార్చినట్టు. అంటే మనం ఎంత ఓదార్చినా అస్సలు ఊరుకో. అలాంటి రోజులలో ఎంతో మంది తల్లి ఏడ్చారు. కానీ మనమైతే మాత్రం చిన్నపిల్లల్ని పెట్టుకుని చిన్నపిల్లలతో డ్యాన్స్లు వేస్తూ యేసుప్రభు పుట్టినరోజుని యావత్ ప్రపంచమంతా ఒక పండగలా చేసుకుంటున్నాం. అంటే 19వ వాక్యం చూద్దాం. హేరోదు రాజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమంది ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీజూచుండు వారు చనిపోయారని చెప్పాడు. అప్పుడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చింది. ఎప్పుడైతే ప్రభువు దూత హేరోదు రాజు చనిపోయాడు, నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళు, ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము అని ఎప్పుడైతే తెలియపరిచిందో అప్పుడు యోసేపు శిశువుని తీసుకునంట ఎక్కడికి వెళ్ళాడండి? ఇశ్రాయేలు. నీ శిశువు ప్రాణం తీజూవాడు చనిపోయాడు, నీవు ఆ ప్రాంతంలోకి వెళ్ళమని ఎప్పుడైతే మరి ఆ ప్రభువుతో తెలియపరిచిందో వెంటనే శిశువును తల్లిని తీసుకుని ఇశ్రాయేల్ ప్రాంతంలోకి యోసేపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందండి? ఒకడు రాక్షస పరిపాలన చేసేవాడు పోయాడు, ఇప్పుడు మంచి పరిపాలన చేసేవాడు వచ్చాడని ప్రజలందరూ ఎలా ఉంటారు?
సంతోషంగా ఉంటాం. సంతోషంగా ఉంటారు. ఆ సంతోషం మనందరం కూడా ఇలా క్రిస్మస్ గా సెలవు చేసుకుంటాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నాకు కొంచెం కళ్ళు సరిగ్గా కనిపించక అప్పటికప్పుడే వాక్యం తీసుకోవడం తడబడటం. మా సారునమ్మ వాక్యం బైబిల్ చిన్న అక్షరాలు. అక్షరాలు మాత్రం చాలా పెద్దవి ఉన్నాయి. నాకేమో ఈ మధ్యకాలం కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. ఏదేమైనా కానీ దేవుడు తడబడిన బైబిల్ ప్రాక్టీస్ లేకపోయినా అప్పటికప్పుడు బైబిల్ తీసుకుని వాక్యం ముందు చూసుకోకుండా వచ్చి దేవుడు మరి నన్ను ఈ స్థలంలో నిలవబెట్టి ఈ వాక్యం ద్వారా నడిపించినందుకు ముందుగా దేవుడు. దేవునికి వందనాలు తెలియపరచుకుంటాను. ఈ వాక్యం మరి ముగిస్తున్నాను. ఆమేన్.